గత 3 రోజుల నుంచి ఎంఎస్ స్వామినాథన్ ఆయన రికమెండేషన్స్ మీదే ప్రధానంగా చర్చ జరుగుతుంది. పోయినసారి నా వీడియోలో అన్ని కూలంకషంగా చాలా సమస్యలు మాట్లాడాం కాబట్టి అసలు దీని మీద చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంఎస్ స్వామినాథన్ భరతమాత ముద్దుబిడ్డ, ఎవ్వరికీ డౌట్ ఉండాల్సిన పని లేదు. ఇవాళ భారత్ ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించిందంటే ఘనత ఎంఎస్ స్వామినాథన్. భారతరత్నకి అత్యంత అర్హుడైనటువంటి వ్యక్తి, ఏం తేడా లేదు దాంట్లో. కాకపోతే ఏంటంటే ఆయన రెండోది కూడా చెప్పాలి. నేను వ్యవసాయంలో ఉన్నటువంటి సమస్యల్ని ఎత్తి చూపటంలో కూడా అద్భుతమైన కృషి చేశాడు ఎంఎస్ స్వామినాథన్. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సమస్యను ఎత్తి చూపటంలో కూడా. కాకపోతే నాకు ఎందుకునో ఆయన చూపించినటువంటి పరిష్కార మార్గాలు ఐడియలిస్టిక్గా ఉన్నాయి తప్పితే ఆచరణాత్మకంగా లేవనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంఎస్ స్వామినాథన్ భరతరత్న ఇచ్చారు కాబట్టి ఆయన గురించి విమర్శించకూడదంటే నేనేం చెప్పలేను. ఇవాళ పరిస్థితులు అట్టా కాదు. మహాత్మా గాంధీ యొక్క పాత యాక్షన్స్నే అందరూ కూడా స్కాన్ చేస్తున్నారు. అప్పుడు ఆయన చేసింది అది ఏ విధంగా కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. అటువంటి అప్పుడు ఎవరు కూడా విమర్శకు అనర్హులు కాదు నా దృష్టిలో. అంత మాత్రాన వ్యక్తిగతమైన విమర్శలు ఏమి లేవు ఇందుట్లో. విధానాలు ఏ విధంగా ఇవి ఆచరణయోగ్యం కాదు అనేది మాత్రం ఖచ్చితంగా దీని మీద డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం అయితే నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన చూపించినటువంటి పరిష్కార మార్గాలు నాకైతే అనిపిస్తుంది ఏంటంటే మొత్తం ప్రభుత్వం మీద భారం వేసేటట్టుగానే ఉన్నాయండి. ఆయన పరిష్కార మార్గాలు, ఆయన శాస్త్రవేత్త గురించి మనం మాట్లాడే అంత కెపాసిటీ మనకు లేదు. ఆయన గొప్ప శాస్త్రవేత్త, ఆయన వలన ఇవాళ భారత్ ఈ స్థాయికి వచ్చింది. కానీ ఆయన మరి చూపించేటువంటి ఆర్థిక పరిష్కార మార్గాలు మాత్రం నాకెందుకో అది ఏ విధంగా ఆచరణలో సాధ్యమవుతాయో నాకు అర్థం కావట్లేదు. పంటలకి ఎంఎస్పి ఇవ్వటం అనేది ఒక విధంగా ప్రభుత్వమే, అంటే ఏంటి, రైతులు పడేది వీటన్నిటికి కూడా పరిష్కార మార్గం దీనికి ప్రభుత్వమే చూపించాలి అనేది ఆయన చెప్పేది. అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. పర్టికులర్గా ఇవాళ ఉన్నటువంటి ఫ్రీ ఎకానమీ, ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రభుత్వ రోల్ తక్కువగా ఉండాలి, పాత్ర తక్కువగా ఉండాలి, మార్కెట్ ఎక్కువ నియంత్రించాలనుకుంటున్నటువంటి ప్రస్తుత ఆర్థిక వ్యవస్థల్లో మరి ఎంఎస్ స్వామినాథన్ది ఆయన చెప్పిన పరిష్కార మార్గాలు ఫిట్ అయ్యేటట్టు కనపడట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ రోల్ వద్దని చెప్పి నేను చెప్పను. ప్రభుత్వం రోలు అవసరమైనప్పుడు జోక్యం చేసుకునేటట్టు ఉండాలి. ఇంటర్వెన్షనిస్ట్గా ఉండాలి ప్రభుత్వ రోల్. అంతేగాని ప్రభుత్వమే మొత్తం భారం వేసుకొని మొత్తం ఆ ధాన్యాన్ని అంతా కొనటం, మొత్తం వ్యవసాయంలో పండే పంటలన్నీ ఎంఎస్పి కొనటం ఎలా సాధ్యం? ఇది ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం బడ్జెట్లన్నీ దానికి పెట్టాల్సి వస్తుంది అప్పుడు. సో కాబట్టి ఇది ఎందుకనో ఇది ఒప్పుకోలేకపోతున్నాం. ఉదాహరణకి మరి వ్యవసాయంలో మరి అగ్రికల్చరల్ ఆగ్రో ఎకనమిస్ట్గా ఉన్నటువంటి అశోక్ గులాటి చెప్పేది నాకైతే మోర్ ప్రాగ్మాటిస్టిక్గా అనిపిస్తుంది. అఫ్కోర్స్ అందరికి నచ్చవచ్చు. నాకైతే మాత్రం అది మోర్ ప్రాగ్మాటిస్టిక్గా అనిపిస్తుంది. ఎందుకనంటే ఆయన చెప్పేది ఇవే. ఒకటి, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ త్రూ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. అవసరమైనప్పుడు ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఒకటి క్రియేట్ చేసి, కార్పస్ ఫండ్, దాంట్లో నుంచి ప్రభుత్వం అవసరమైనప్పుడు జోక్యం చేసుకోవాలి, ఎంఎస్పి కాదు. ఉదాహరణకి మీకు డిమాండ్ చాలా ఎక్కువ ఉండి, లేకపోతే డిమాండ్ బాగా మీకు డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు జోక్యం చేసుకోవాలి. అప్పుడు ఈ కార్పస్ ఫండ్లో నుంచి తీసి కొంత ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆయన చెప్పింది. అంతేగాని ప్రతి సంవత్సరం ప్రతిరోజు మార్కెట్ని నియంత్రించే పని ప్రభుత్వం చేయకూడదు, అది మార్కెట్ వదిలిపెట్టాలి. ఇది చాలా ఇప్పుడున్నటువంటి ఆర్థిక విధానాలకి అది సూట్ అయ్యేటట్టుగా ఉంది ఆయన చెప్పేది. రెండోది, న్యాచురల్ డిజాస్టర్స్ సంబంధించినటువంటి రిస్క్ పూర్తిగా కవర్ చేయాలి.
అది మీకు ఇప్పుడు ఫసల్ బీమా యోజన లాంటి ద్వారా అయితే అది పక్కా ఇప్పుడున్న ఫాల్ట్ లేకుండా ఫాల్టీ సిస్టమ్ కాకుండా పర్ఫెక్ట్ సిస్టమ్గా అది న్యాచురల్ డిజాస్టర్స్ అన్నీ కూడా దాంట్లో కవర్ అయ్యేటట్టుగా అందరికీ సులభ సాధ్యంగా ఇన్సూరెన్స్ కవర్ అయ్యేటువంటి సిస్టమ్స్ తీసుకురావాలి. రెండోది ఆయన చెప్పిన దాంట్లో. తర్వాత ఈ ఎంఎస్పి బదులు ఆయన ఒకటి ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఒకటి చెప్తూనే రైతులకి ఇన్కమ్కి మద్దతు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటివి ఆదాయానికి చర్యలు చేపట్టాలి. అట్లానే పెట్టుబడులకు కూడా మద్దతు ఇచ్చేటువంటి చర్యలు చేపట్టాలి. ఇన్కమ్ సపోర్ట్, ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్, ఇవి ఆయన చెప్పింది ప్రధానంగా ఈయన అశోక్ గులాటి. అట్లానే మీకు తెలిసి కంటిన్యూస్గా వరి గోధుమ తప్పితే వేరే పంటలు వరి గోధుమ యొక్క గ్రోత్ ప్రాఫిట్ బాగా తక్కువ ఉంటున్నప్పుడు ఎందుకని ఎందుకు కొన్ని రాష్ట్రాల్లో వీటిని ఎందుకు వేస్తున్నారు, క్రాప్ డైవర్సిఫికేషన్ ఎందుకు చేయటం లేదనేది ఆయన, దానికి ప్రోత్సాహకాలు ఇవ్వండి అనేది ఆయన పాయింట్. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కొన్ని చోట్ల సక్సెస్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా ఎందుకు ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేయకూడదు అనేది ఆయన పాయింట్. అట్లనే ప్రభుత్వం ఖర్చు పెట్టే ఈ డబ్బులన్నీ కూడా ఒక సెంట్రలైజ్డ్గా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే బదులు మీరు కనుక రాష్ట్రాలకి అధికారాలు ఇచ్చి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో దేనికి ఖర్చు పెడితే బెటర్ అనేది చూసుకొని డీసెంట్రలైజ్డ్ ఎక్స్పెండిచర్ అయితే బెటర్ అనేది అశోక్ గులాటి చెప్తా ఉన్నాడు. ఆలోచించడానికి చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉన్నాయి ఆయన చెప్పిన ఆలోచనలు అన్నీ కూడా. తర్వాత ఆయన ఎంఎస్పి మీద ఆయన వివరణాత్మకంగా చెప్పింది ఏంటంటే ఇప్పుడు మొత్తం అగ్రికల్చరల్ ప్రొడ్యూస్లో ఈ 23 పంటలు లెక్కేసుకుంటే మొత్తం విలువలో 28%. అంటే మిగతా 72% అవన్నీ కూడా మార్కెట్ డ్రివెన్ ఎకానమీ. ఉదాహరణకి పౌల్ట్రీ ఉందండి, మార్కెట్ డ్రివెన్. ఆనియన్స్ మార్కెట్ డ్రివెన్, పాలు మార్కెట్ డ్రివెన్ అని చెప్పింది, ఫిషరీస్ మార్కెట్ డ్రివెన్. సో కాబట్టి హార్టికల్చర్ మార్కెట్ డ్రివెన్. సో కాబట్టి మీరు ఎక్కడ ఇస్తున్నారు, మీరు ఇచ్చే డబ్బులన్నీ కూడా వరి గోధుమకే ఇస్తున్నారు. సో కాబట్టి మిగతా 72% పరిస్థితి ఏంటి? సో అసలు ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు అనేది. రెండోది, అది కొన్ని రాష్ట్రాలను ఇస్తున్నారు, పంజాబ్, హర్యానా, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అదే మీరు తూర్పు భారతదేశం వెళ్తే ఆయన చెప్పింది లక్నోనికి అవతల తూర్పు ఉన్నటువంటి భారతదేశంలో ఎక్కడా కూడా ఎంఎస్పి తోటి కొనటం జరగట్లేదు, 10-15% తక్కువకే కొనట ఉంది. సో కాబట్టి ఏమిటి అసలు ఇది, ఈ సిస్టమే తప్పని అంటాడు ఆయన. అందుకనే డీసెంట్రలైజ్డ్ స్పెండింగ్ అనేది ఆయన తీసుకొస్తున్నటువంటి ఒక పర్టికులర్ పాయింట్. అది గ్రోత్ రేట్ కూడా ఆయన చెప్తుంది ఏంటంటే ఇంత మీరు ఎంఎస్పి ఇచ్చినా కూడా వీట్ ప్రొక్యూర్మెంట్ ప్యాడీ గ్రోత్ రేట్ ఎంత ఉంది, అదే మీకు పౌల్ట్రీకి 8-9% ఉంది, ఆనియన్స్కి 6-7% ఉంది, మిల్క్ అట్లానే ఉంది, వాటికి అదే మార్కెట్ డ్రివెన్ అవన్నీ కూడా. సో కాబట్టి కావాల్సింది ఎంఎస్పి చట్టం కాదు. మొన్న ఇంటర్వ్యూలో చెప్పలేదు కానీ ఆయన అదవరకు చాలా స్పష్టంగా ఫార్ములాస్కి మద్దతు ఇచ్చాడు. ఆయన అదవరకు ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకి పూర్తి మద్దతు ప్రకటించాడు అశోక్ గులాటి. ఆయన ప్రభుత్వ ఇది కాదు, ఆయన ఒక ఎకనమిస్టు, బట్ ఆయనది చాలా క్లారిటీ ఉంటుంది ఆయన చెప్పే దాంట్లో ఈ రాజకీయాలు పాపులిస్టిక్ మెజర్స్లో కన్నా కూడా ఆయన వ్యవసాయానికి సంబంధించి ఎకానమీలో రీసెర్చ్ చేసిన వాళ్ళల్లో ఒక మనం చెప్పుకోవాలంటే ఒక గోల్డ్ స్టాండర్డ్ ఎకనమిస్ట్గా చాలామంది పరిగణిస్తారు అశోక్ గులాట్ని. ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఇది ఇవాళ వ్యవసాయ చట్టాలని మోడీ వెనక్కి తీసుకోవటం అనేదే పెద్ద సెట్ బ్యాక్. వ్యవసాయ సంస్కరణలు అనేది వెనక్కిపోయినాయి. వ్యవసాయ రంగం పురోభివృద్ధి చెందకుండా ఉండటానికి పెద్ద సెట్ బ్యాక్ ఏదన్నా ఉందంటే అది ఆ 3 వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవటం అనేది కూడా ఆయనకున్నటువంటి అభిప్రాయం. సరే, రాజకీయాల సంగతి, ఉద్యమాల సంగతి పక్కన ఆలోచిద్దాం. ఎందుకంటే ఇవాళ జరుగుతున్నటువంటి దాంట్లో ఆ దోలేవాల్ గురించి వీడియోనే బయటకు వచ్చింది.
మోడీకి పాపులారిటీ పెరుగుతుంది, దాన్ని ఎట్లయినా కర్టైల్ చేయాలని చెప్పి ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అందరూ చూస్తూనే ఉన్నారు. అందరూ తెలిసినాయి ఇవన్నీ. కాంగ్రెస్‌కు ఉన్నటువంటి లింకులకు సంబంధించి వీడియోలు కూడా చాలా చాలా చలామణి అవుతా ఉన్నాయి. సో, కాబట్టి ఇందుట్లో రాజకీయాలు లేవు. కేవలం రైతులే దీంట్లో ఉన్నారనేది మాత్రం నమ్మశక్యంగా లేదు. ఇది ఇది వాస్తవం కాదు. రెండోది, పంజాబ్ రైతులే ఎందుకు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? మిగతా వాళ్ళెవరో ఎందుకు అంత ఉధృతంగా దీంట్లో ఏదో చేయాలి కాబట్టి ఏదైనా సానుభూతిగా చేస్తారేమో గానీ, వాళ్ళది ఇంత సీరియస్‌గా ఎవరు ఎందుకు తీసుకోవట్లేదు? ఇయన్నీ కూడా చాలా ఉన్నాయి దీంట్లో. సో, కాబట్టి రాజకీయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు. ఒకటి, నా పాయింట్ ఏందంటే, ఎంఎస్ స్వామినాథన్ గొప్ప శాస్త్రవేత్త. అంత మాత్రాన ఆర్థికవేత్తగా కూడా మనం గోల్డ్ స్టాండర్డ్‌గా ఆయన తీసుకోవాలి అంటే, నేను తీసుకోలేకపోతున్నాను. ఎందుకనంటే, ఆయన రైతుల కష్టాల గురించి మాట్లాడుండొచ్చు. ఆయన పరిష్కార మార్గాలు భారత్‌కు సంబంధించిన ఓవరాల్ ఎకానమీలో ఇది ఫిట్ అవుతుందా లేదో ఆలోచించుకోకుండా ఆర్థిక పరిష్కార మార్గాలు చూపించాడనేదే నాకైతే అనిపిస్తుంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.